వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినీత విని. ఈ రోజు మనం కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాము. మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ కి వచ్చిందండి. ఇది 145 స్క్వేర్ యార్డ్స్ తో మనకి ఇల్లు అనేది సేల్ కి వచ్చింది. సో ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చి మనకి ఇక్కడ యశోద ఎన్క్లేవ్ అండి, హయత్ నగర్, అన్మగల్ హయత్ నగర్ కిందకి వస్తుంది. కట్టమెసం ఆపోజిట్ లేన్ లో మనకి ప్రాపర్టీ అనేది ఉందండి. సో ఇక్కడ మనకి ఇక్కడ సరౌండింగ్స్ చూస్తే చాలా మంది ఇది హెచ్ఎండిఏ లేఅవుట్. సరౌండింగ్స్ చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అనేది అపార్ట్మెంట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకుని రెడీతో ఉన్నారు. ఈ ప్రాపర్టీ కూడా మనకి రెడీ టు ఆక్యుపై అండి. సో ఇది మనకి G+1. సో ఇంటి ఎదురుగా మనకి 40 ఫీట్ రోడ్ అనేది వస్తుంది. ఇది 145 స్క్వేర్ యార్డ్స్ తో కన్స్ట్రక్షన్ అనేది చేశారు. వెస్ట్ ఫేసింగ్ అనేది వస్తుంది. మనకి డైమెన్షన్ వచ్చి 25/55 అండి. ఇక్కడ గేట్ చూస్తే చాలా పెద్దగా ఇచ్చారు, స్పేషియస్ గా ఇచ్చారు. లోపలికి వెళ్దామండి. సో ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్ గా ఉంది. కొంచెం వర్క్ అనేది అవుతుంది. సో ఇక్కడ సైడ్ మనకి చూస్తే స్టెప్స్ అనేది ఉంది. ఇక్కడ మనకి స్టెప్స్ కింద వాష్రూమ్ అనేది ఇచ్చారు. ఇక్కడ నెక్స్ట్ మనకి బయట ఒక రూమ్ కూడా, అంటే రెంటెడ్ పర్పస్ ఉన్న వాళ్ళకి కూడా మనకి రెంట్ ఇచ్చుకొని ఇక్కడ మనకి ఇండివిజువల్ గా రూమ్ అనేది ఇచ్చారు. సో మనం ఫస్ట్ రూమ్ వెళ్ళి చూద్దాం లోపల. మనం ఇప్పుడు లోపలికి వస్తే మనకి ఇక్కడ హాల్ అండి, టీవీ పాయింట్ అనేది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్యాన్ సీలింగ్ మొత్తం వర్క్ అనేది కొంచెం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ విండో వెంటిలేషన్ కి ఇచ్చారండి. సో ఇది మనకి హౌస్ బ్యాక్ కూడా డోర్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ మనకి సంప్ అండ్ బోర్ వాటర్ కనెక్షన్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే వాష్ ఏరియాకి ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ సెట్ బ్యాక్ అండి, బ్యాక్ సైడ్ కిచెన్ ఏరియా కవర్ చేద్దాం రండి. సో ఇక్కడ మనకి పూజా రూమ్ అండ్ కిచెన్ ఏరియా, అండ్ ఇక్కడ మనకి వాష్రూమ్ అండి, హాల్లో కామన్ వాష్రూమ్. అండ్ ఇక్కడ మనకి ఒక బెడ్రూమ్ అనేది ఇచ్చారు. బెడ్రూమ్ లో కొన్ని సామాన్ల వల్ల లాక్ వేయాల్సి వచ్చింది. సో మనం రెంట్ పర్పస్ ఇచ్చుకోవడానికి కూడా చాలా స్మాల్ గా కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇది ఇక్కడ మనకి కిచెన్ ఏరియా వస్తుంది. సో ఇక్కడ మనకి సెల్ఫ్స్ అనేటివి ఇచ్చారు సామాన్లు పెట్టుకోవడానికి. సో ఇది మనకి బెడ్రూమ్ అండి. సో మనకి బెడ్రూమ్ లో కూడా సెల్ఫ్స్ అనేటివి ఇచ్చారు సామాన్లు పెట్టుకోవడానికి. చాలా బాగుందండి, ఈజీగా రెంట్ అనేది వస్తుంది మనకి. ఫైనల్ గా పైకి వచ్చేసామండి. సో ఇక్కడ మనకి బాల్కనీ చూస్తే చాలా స్పేషియస్ గా ఉంది. ఎదురుగా చూస్తే మనకి అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది. అంటే చుట్టుపక్కల చాలా ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్ అనేటివి ఉన్నాయి. సో ఇక్కడ మనకి హౌస్ బ్యాక్, సెట్ బ్యాక్ చూస్తే బయట బట్టలు సో ఆరేసుకోవడానికి కూడా చాలా స్పేషియస్ గా ఉంది. హాల్ అయితే చాలా స్పేషియస్ గా చాలా పెద్దగా ఇచ్చారు. అండ్ మనకి విండోస్ కూడా ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్. ఎదురుగా మనకి టీవీ పాయింట్ అనేది ఇచ్చారు. హాల్ నుంచి రైట్ లోకి వెళ్తే మనకి ఇక్కడ వాష్ బేసిన్ పాయింట్ అనేది ఇచ్చారు. ఆపోజిట్ రూమ్ మనకి బెడ్రూమ్స్ అనేటివి ఇచ్చారండి. కిచెన్ ఏరియా కవర్ చేద్దాము. సో మనకి బయట వెళ్ళడానికి సెట్ బ్యాక్ కి మనకి ఇంకొక డోర్ అనేది కూడా ఇచ్చారండి. సో ఇక్కడ మనకి కిచెన్ ఏరియా అండ్ విత్ డైనింగ్ ఏరియా చూడండి. సో ఇక్కడ మనకి డైనింగ్ ఏరియాకి సెల్ఫ్స్ కూడా ఇచ్చారు డైనింగ్ సామాన్లు పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి పూజా రూమ్ అనేది ఇచ్చారు. స్మాల్ గా చిన్నగా బాగుందండి. ఇదేమో మనకి కిచెన్ ఏరియా అండి. కిచెన్ సామాన్లు పెట్టుకోవడానికి సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ మనకి వాష్ ఏరియాకి స్పేస్ కూడా ఇచ్చారు. సెట్ బ్యాక్ సైడ్ కూడా వస్తుంది. ఇది టోటల్ గా మనకి ఎల్ షేప్ లో అనేది వస్తుందండి సెట్ బ్యాక్ అనేది. బెడ్రూమ్స్ కవర్ చేద్దామండి. సో మనకి ఇది హాల్లో కామన్ వాష్రూమ్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి ఇది బెడ్రూమ్ ఇచ్చారు, కిడ్స్ బెడ్రూమ్. పైన మనకి ర్యాక్స్ సెల్ఫ్స్ ఇచ్చారు, సజ్జ కూడా ఇచ్చారండి సామాన్లు పెట్టుకోవడానికి. ఇటు సైడ్ చూస్తే మనకి పైన పాత సామాన్లు ఏమైనా పెట్టుకోవడానికి స్పేస్ కూడా వదిలారు. నెక్స్ట్ బెడ్రూమ్ కవర్ చేద్దాము. సో మనం చెప్పాను కదా, ఇది యశోద ఎన్క్లేవ్ అన్మగల్. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ వాష్రూమ్, సెల్ఫ్స్ అవన్నీ మనకి ఇచ్చారు. సో మొత్తం రెడీ టు ఆక్యుపై అండి. ఇది అన్మగల్ హయత్ నగర్ అండి. యశోద ఎన్క్లేవ్ లో మనకి ప్రాపర్టీ అనేది ఇచ్చారు. 145 స్క్వేర్ యార్డ్స్, వెస్ట్ ఫేసింగ్ అనేది వస్తుంది. 25/55 డైమెన్షన్ అనేది వస్తుంది. ఇంటి ఎదురుగా మనకి 40 ఫీట్ రోడ్ అనేది వస్తుందండి. ఇది కంప్లీట్లీ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్. మనకి జీ ఇంటర్నేషనల్ స్కూల్ జస్ట్ బిసైడ్ లో ఉంది. మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో చూపించాం కదా, 1 BHK అండ్ 2 రూమ్స్ అనేటివి ఇచ్చారు రెంట్ పర్పస్ కోసం.
నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ లో మనకి 2 BHK అనేది ఇచ్చారు. ఇది G+1 పర్మిషన్ అండి. మనకి దీంట్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉంది, వాటర్ ఫెసిలిటీ అవైలబుల్. జస్ట్ మెయిన్ రోడ్ నుంచి 100 ఫీట్ రోడ్ అనేది, జస్ట్ 100 ఫీట్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అనేది ప్రాపర్టీ అండి. సో ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. సో మనకి ఈ ప్రాపర్టీకి ఆల్ బ్యాంక్ లోన్స్ అనేవి అవైలబుల్ లో ఉన్నాయి విత్ 80% వరకు. సో వాటర్ ఫెసిలిటీ కూడా మనకి అవైలబుల్ లో ఉంది. ఫైనల్ గా పైకి వచ్చేస్తున్నాము. స్టెప్స్ మీద మనకి రెయిన్ వాటర్ పడకుండా మంచిగా కవర్ అనేది చేశారు. సో ఓవరాల్ గా వ్యూ చూడండి, పై నుంచి చూపిస్తున్నా. ఇక్కడ వాటర్ ట్యాంక్ హైట్ కోసం ఇది కూడా కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇక్కడ చుట్టుపక్కల చూపిస్తున్నాను చూడండి, ఒకసారి మొత్తం చూసుకోండి. సో నేను ఈ వీడియో మీకు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చూపిస్తున్నాం కాబట్టి ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఈ వీడియో అనేది చేయబడుతుందండి. సో మనము ఈ ఇంటి ప్రైస్ తెలుసుకునే ముందు మీరు కనుక నా ఛానల్ ని మొదటిసారి చూసినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. సో చాలా మంది తక్కువ బడ్జెట్ లో ఇల్లులు చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది. మీ రిలేటివ్స్ లో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఇలా తక్కువ బడ్జెట్ లో ఇల్లులు చూస్తున్నారంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. దీని ప్రైస్ వచ్చి 1.42 CR అని చెప్తున్నారు బిల్డర్. అంటే 1,42,00,000 అండి. నెగిషియబుల్. ఆల్ బ్యాంక్స్ లోన్స్ అవైలబుల్ లో ఉన్నాయి 80% వరకు. నంబర్ అనేది బిల్డర్ నంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం కాబట్టి డైరెక్ట్ మీరు బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు. ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి నేను మీ నుంచి కోరుకొని జస్ట్ ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.